రంజాన్ పురస్కరించుకుని విశాఖపట్నం పాత పోస్టాఫీస్ ప్రాంతంలోని పేదలకు 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ రంజాన్ తోప అందించారు. డాక్టర్ డీన్ సాదిఖానాలో పేద ముస్లింలతో పాటు అన్ని మతాల పేద ప్రజలకు సుమారు 1000 రూపాయలు విలువ చేసే 500 రేషన్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై రేషన్ కిట్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ, అందరికీ అస్సలాము అలైకుం. కడలి ప్రేక్షకులందరూ కూడా రంజాన్ ఈద్ ముబారక్ ముందుగానే వాళ్ళందరికీ కదలి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా ఏదైతే మీ అందరికి తెలుసు, పవిత్రమైన రంజాన్ నెలలో ఏదైతే పేదవాళ్ళకి ఎక్కువగా సాయం చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 200-300 మందికి మేము 1000 రూపాయలు చొప్పున రేషన్ అందించడం జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం ఎక్కువ మందికి, సుమారు ఒక 500 మందికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వన్ టౌన్ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏదైతే నిత్యావసర వస్తువులు ఏదైతే వాళ్ళకి అందిస్తున్నాం, ఏదైతే రంజాన్ నెలలో అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.